కడుపు తలుక్కుపోతుంది. మేము ఒక కళాకారులుగా ఇవాళ ఒక ఊరును ఒక గ్రామాన్ని వదిలేసి కళాకారులుగా కావాలని చెప్పేసి ఆశతో వస్తే మా జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ఈ దుర్మార్గులు రాజకీయ నాయకులు, దుర్మార్గమైనటువంటి మేము పోయి మేము బతివిలాడి మేము వాళ్ళకు విన్నవించినా పట్టించుకోకుండా దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటా ఇవాళ కళాకారులను మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క బాగోతాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియవలసినటువంటి బాధ్యత ఉంది. దయచేసి మీడియా మిత్రుడు ఖచ్చితంగా ఈ సమస్యలు ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఘోరమైన అన్యాయం ఇవాళ గడ చూస్తుంటే చిత్రపురి కాలనీని మొత్తము దోసేసి అనేక వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దోసేసి తీసుకుంటూ ఉంటే దాని మీద ముఖ్యమంత్రి పల్లెత్తు మాట మాట్లాడాడు చిత్రపురి కోసం. అక్కడ ధర్నా చేస్తున్నారు.